నెంబర్ 3 ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీ ఎక్కడ పుట్టింది? మహారాష్ట్ర లాతూరులో పుట్టింది. ఎవరి ద్వారా పుట్టింది? కాసిం రజ్వీ. కాసిం రజ్వీ పేరు చెబితే ఆనాడు తెలంగాణ వాళ్ళు ఒళ్ళు మండుతుంది, రక్తం మరిగిపోతుంది. మొత్తం తెలంగాణని రక్తసిక్తం చేసిన కాసిం రజ్వీ పెట్టిన పార్టీ వారసులుగా సలావుద్దీన్ ఓవైసీ తీసుకొచ్చిన ఈ పార్టీని ఎంఐఎంగా మీరు చట్టాపట్టాలేసుకొని చేతులేసుకొని ఈ ఎంఐఎంతో తిరుగుతారు మీరు. ఇదే తెలంగాణని నాశనం చేసిన కాసిం రజ్వీ ద్వారా పుట్టిన పార్టీ ఎంఐఎం పార్టీ తెలంగాణ డిఎన్ఏతో పుట్టిందా? తెలంగాణ పార్టీనా? తెలంగాణ ఊస ఎక్కడైనా ఉందా ఇందులో? ఈ ఎంఐఎం పార్టీ కూడా మీకు కావాలి. ఇక లెఫ్ట్ పార్టీలు, ఈ లెఫ్ట్ పార్టీలతో కూడా మీరు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతారు. ఇవేమన్నా తెలంగాణలో పుట్టాయా లెఫ్ట్ పార్టీలు? జర్మనీలో పుట్టాయి. కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలతో పుట్టిన లెఫ్ట్ పార్టీ కూడా మీకు కావాలి. తెలంగాణలో కాంగ్రెస్ ఉండొచ్చు, లెఫ్ట్ ఉండొచ్చు, ఎంఐఎం ఉండొచ్చు, నైజాములుగా మీరు చలామణి కావచ్చు. కానీ ఇదే అన్నదమ్ములుగా ఉండి 200 ఏళ్ల పాటు విడిపోయి ఆ తర్వాత మళ్ళీ కలిపితే 58 ఏళ్ల పాటు అమాయకులుగా మిమ్మల్ని నమ్మి ఇక్కడికి వచ్చిన ఆంధ్ర ప్రజలను మాత్రం పదే పదే మీరు వేరు మీరు వేరు అని ఎలా చెబుతారు? అసలు వేరు ఎలా అవుతారు? అదే బ్రిటిష్ వాడు 200 సంవత్సరాలు చెరపట్టి వాడు పెట్టిన పార్టీ తెలంగాణలో ఉండాలి. అలాగే జర్మనీలో కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలతో పుట్టిన లెఫ్ట్ పార్టీలు ఉండాలి. రజాకారుల ద్వారా పుట్టిన ఎంఐఎం పార్టీ కూడా ఇక్కడ ఉండాలి. అన్ని ఇక్కడ ఉండాలి. కానీ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు పెట్టిన పార్టీ, అది టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఆ మధ్య వైసీపీ కావచ్చు, షర్మిల గారు పెట్టిన పార్టీ కూడా కావచ్చు. ఈ పార్టీలు మాత్రం ఇక్కడికి వస్తే పదే పదే ఆంధ్ర సూదులతో గుచ్చుతారు. ఎందుకు గుచ్చుతున్నారు? నీ రక్త సంబంధీకుడు, నీ తోడబుట్టిన వాడు, నీ తోడబుట్టిన వాళ్ళు ఇక్కడికి వస్తే కావాలని వేరు చేస్తున్నారు అంటే ఇది రాజకీయమా? చరిత్ర తెలిసి కూడా అబద్ధం ఆడడమా? ఇది ఎంత దుర్మార్గమైన చర్య!